మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో భార్యను కోల్పోయి బాబు హాస్పిటల్లో ఉన్నాడు. ఆ తండ్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం, అసలు ఏం జరిగిందో కనుక్కుందాం. అసలు ఏం జరిగిందండి ఆ రోజు? ఎందుకంటే మీరు చాలా ముందు వచ్చారా, లేటుగా వచ్చిన వల్ల ఇలా జరిగింది? అసలు ఏం జరిగింది ఆ రోజు? కరెక్ట్ టైంకే వచ్చాను మేడం. ఆ టైంకి 9:30 ఉంటే 9:20కి అక్కడ రీచ్ అయ్యాము. అలో చేశారా మీరు రాగానే లోపలికి? వాళ్ళు అంటే గేట్ క్లోజ్ ఉండే మేము అదే అప్పుడే ఓపెన్ చేసి అట్లా ముందుకు వెళ్తుంటే మా మిస్సెస్ కొంచెం ముందుకు వెళ్ళిపోయింది. నేను బ్యాక్ ఉన్నాను. కొంచెం అల్లు అర్జున్ వస్తున్నారు అనేది ఒకటేసారి పబ్లిక్ అంతా ముందుకు వచ్చేసరికి మా మిస్సెస్ కొంచెం ముందుకు వెళ్ళిపోయింది. పాప ఉంది, ఏడుస్తుంది, డాడీ పబ్లిక్ ఎక్కువ ఉంది అంటే నేను పాపని పక్కకు తీసుకొని వెయిట్ చేసిన తర్వాత కాల్ చేసిన ఒక 5 minutes ఆగి, ఎక్కడున్నావు అంటే నేను లోపల ఉన్నా అండి, మీరు లోపలికి వచ్చేయండి అంటే తనతో ఉన్నాడు, పాప నాతో ఉండే. తర్వాత ఒక 5 minutes కాల్ చేస్తే లోపల ఉన్నా అన్నది. ఇంకా కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, ఒక 5 minutes ఆగి వెళ్దామని 5 minutes ఆగి వెళ్ళి నా టికెట్ సీట్ నెంబర్ దగ్గర వెళ్ళి చూస్తే అక్కడ లేరు. అక్కడిక్కడ సెర్చ్ చేసినా ఎక్కడ చూసినా లేరు. దాని తర్వాత పాప ఏడుస్తే పక్కన వాళ్ళు ఒకళ్ళు అన్నారు, పాపని తీసుకెళ్ళి ఎక్కడన్నా డ్రాప్ చేయండి, తర్వాత వచ్చి మీరు వెతకండి, పాపది క్రౌడ్ ఉంది కదా అంటే మా కజిన్ దగ్గర డ్రాప్ చేసి, అక్కడే రామ్నగర్ కజిన్ వాళ్ళ దగ్గర డ్రాప్ చేసి నేను రిటర్న్ మళ్ళీ థియేటర్కి వచ్చి అడిగితే అప్పుడు ఇక్కడ ఒక బాబు కనిపిస్తలేరు సార్ అది ఇది అని అంటే వాళ్ళు ఒక వీడియో చూపించారు. ఆ వీడియో చూపిస్తే మా బాబే సార్ ఇదే ఇక్కడ ఉన్నాడు సార్, ఇక్కడ ఏమైంది అది ఇది అంటే వాళ్ళు అప్పుడు చెప్పారు నిమ్స్లో అడ్మిట్ చేశారని. ఫస్ట్ ఇదంతా ఏమైంది తెలియదు. మా మిస్సెస్ ఎక్కడ ఉంది సార్ అంటే కూడా మాకు తెలియదు, మీ మిస్సెస్ అయితే తెలియదు, బాబుది అయితే ఉంది, ఇట్లా దుర్గాబాయ్ దేశ్ముఖ్ అన్నారు. అక్కడ నుంచి అక్కడికి వాళ్ళ వెహికల్లో తీసుకెళ్లారు మేడం. అదే 48 hours దాకా ఏం చెప్పలేమంటున్నారు, వెంటిలేటర్ పైనే ఉన్నారు, ఇంకా 48 hours దాటితే కానీ ఏం చెప్పలేమంటున్నారు. మీరు చూసారా అండి బాబుని? చూశాను మేడం, నేనే వెళ్తున్నాను రోజు. నైట్ కూడా చూశాను, మార్నింగ్ కూడా చూశాను, సేమ్ కండిషన్ అలాగే ఉందంటున్నారు. వెంటిలేటర్ పైనే ఉన్నాడు. ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంది, ఆక్సిజన్ లెవెల్ మీదే బ్రీతింగ్ ఉంది అని చెప్పారు. నేను వెళ్ళలే మేడం, మా మామ కాల్ చేసిండు హాఫ్ అన్ అవర్. మామ నేను వితిన్ 10 minutesలో అక్కడికి నేను వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారు. నేను వెహికల్ దూరంలో పెట్టి నడుచుకుంటూ వచ్చేవారికి పోలీసు వాళ్ళు వీడియో చూపిస్తున్నారు మామకి, ఈ అబ్బాయినైనా అని చెప్పి చూపిస్తారు. అవును ఈ అబ్బాయి అని చెప్పాను. వైఫ్ కూడా ఉండే కదా అంటే వైఫ్ ఎక్కడ ఉందో తెలియదు అని చెప్పాడు. కాకపోతే దేశ్ముఖ్ హాస్పిటల్లో తీసుకువెళ్ళని చెప్పి కూడా చెప్పిండు. హాస్పిటల్కి వెళ్దామని చెప్పి వెహికల్ ఎక్కించుకున్నాం మమ్మల్ని, పోలీస్ వెహికల్లో. కొంచెం దూరం వెళ్ళిండు, మళ్ళీ యూటర్న్ చేసుకొని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. అయితే నాకు తెలిసి అప్పుడే స్పాట్ డెడ్ అయిపోయింది. వాళ్ళు మాకు చెప్పలేదు. అల్లు అర్జున్ లోపల ఉండు, ఆయన వచ్చేవారికి ఏం న్యూసెన్స్ రావద్దు, ఆయన పోయినాక మాకు చెప్పిరాదు. ఎవరికండి ఎక్కువ ఇష్టం మీరు? అసలు అల్లు అర్జున్ అంటే ఎవరికి? మీ నలుగురిలో ఎవరికి ఎక్కువ ఇష్టం? బాబుకే ఇష్టం. బాబు కోసం వెళ్ళారు? అయితే బాబు కోసమే వెళ్ళినాం. బుక్ చేసుకున్నారా టికెట్స్? అక్కడికి వెళ్ళి కొనుక్కున్నారా? లే ముందే బుక్ చేసుకున్నా మేడం, 2 days ముందే బుక్ చేసుకున్నాను. మా ఫ్రెండ్ అడిగితే అరేంజ్ చేసి నాకు టికెట్స్ ఇచ్చాడు. ఎప్పుడు అంటే ఎప్పుడు వచ్చినా అల్లు అర్జున్ మూవీ ఇట్లానే? లేదు మేడం, అట్లా ఏమి వెళ్ళాము. ఆయన మా బాబు ఫ్యాన్, అల్లు అర్జున్ ఫ్యాన్ అని అట్లా చూస్తా నేను అంటే తీసుకెళ్ళాను, అట్లానే వెళ్ళినాం మేడం. బన్నీ గారి తరపు నుంచి ఎవరు వచ్చారు? అర్జున్ గారి తరపు నుంచి? అదే ఇవాళ ఇప్పుడు ఇంతకుముందు ఒక 1 hour కింద బన్నీ వ్యాస్ గారు వచ్చారు, మైత్రి మూవీస్ రవి సార్ వచ్చారు, వచ్చి మాతో మాట్లాడారు. ఇప్పుడు బాబుకి ఎలాంటి సపోర్ట్ కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాం సార్, మీకు బాబు గురించి వదిలేసండి, బాబుది ఎంత ట్రీట్మెంట్ అయినా మేము చూసుకుంటాము, ఖాళీ మీరు ఒకటి గాడ్ని ప్రే చేయండి బాబు సేఫ్ అయి రావాలని. తర్వాత ఏముందో మేము అప్ టు డేట్ ఒక మనిషిని పెట్టానని చెప్పారు. హాస్పిటల్ ఇన్ఛార్జ్తో కూడా మాట్లాడించారు. ఇప్పుడు ఏమున్నా ట్రీట్మెంట్ మొత్తం కొంచెం ఫాస్ట్ కవర్ అయింది. మేము అడిగిన దానికి రెస్పాండ్ అయ్యి కొంచెం ఫాస్ట్ చేశారు. అవునండి, అది ఎవరు అనుకొని చేసింది కాదు, ఎక్స్పెక్ట్ చేసింది కాదు. ఎక్స్పెక్ట్ చేస్తుంటే మేము కూడా వెళ్ళాము, కానీ అనుకోని పరిస్థితులలో అయ్యింది కాబట్టి మేము ఇలా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ
అంతేగాని ఎవరు కావాలని చేసుకుంది కాదండి. కొంతమంది మాట్లాడుతున్నారు ఏంటంటే ఇది పోలీసుల ఎలక్షన్, కొంతమంది ఏంటంటే ఇక్కడ కావాలని చెప్పేసి చేస్తున్నారు. కావాలని చేస్తుండే ఇది ఎండ్ ఆఫ్ ద డే రెస్పాన్సిబుల్. ఎవ్రీ పర్సన్ ఇస్ రెస్పాన్సిబుల్ రైట్. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఎవ్రీ పర్సన్ ఇస్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ దేర్ జాబ్ విచ్ ఇస్ ఫెయిలింగ్ రైట్ నౌ, విచ్ ఇస్ lack of this actually. Like police protection is missing and prior information about Allu Arjun arrival is missing. That is whatever is happened is all related to this. అదే థియేటర్ వాళ్ళు చెప్పలేదు, అల్లు అర్జున్ మేనేజ్మెంట్ టీం చెప్పలేదు అన్నారు. బట్ రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ టు టాక్ అబౌట్ రైట్ నౌ వాట్ హ్యాపెండ్. రైట్ నౌ వాట్ ఈజ్ టు స్పీకర్ ఏం చేయాలి, ఏం చేసుకోవాలంటే ఉన్న ప్రాణాన్ని కాపాడుకోవాలి మేము. సో ఆ ప్రాణంకి మాకు కావాల్సిన సపోర్ట్ అనేది మేము రిక్వెస్ట్ చేసిన విధంగా మాకు వచ్చింది. సో మాకు అది వచ్చింది కాబట్టి మాకు ఆ నమ్మకం, ఆ ధైర్యం అనేది వచ్చింది. ప్రజెంట్ చెప్పలేమండి. ఇప్పుడు తుమ్మినా దగ్గినా, నువ్వు ఎందుకు తగ్గినావు అంటే నేను ఏం చెప్పలేను. తుమ్ము వచ్చింది, దగ్గు వచ్చింది, అంతే అంతే అంతకంటే ఇంకేం చెప్పలేను. మా రాత అట్లా ఉందనుకో. బాబాయ్, నేను బాబాయ్ని అవుతానండి. మా అన్న కజిన్, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు అన్న. నా అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అండి. మెయిన్ రీజన్ అదే. మాకు ఆల్రెడీ పుష్ప రిలేటెడ్ వీడియో ఒకటి కూడా రిలీజ్ అయింది నిన్న. అతను ఏదైతే కప్ డ్యాన్స్ చేస్తాడో అది రిలీజ్ అయింది. అది చెప్పాను. ఎందుకంటే అతనికి ఎంత ఇష్టం అనేది కూడా అందరికీ తెలియాలి కదా, ఎందుకు మేము వెళ్ళాము. ఇప్పుడు మీరైతే కొన్ని న్యూస్ వస్తున్నాయి అంటున్నారు. సో ఇప్పుడు ఆ చిన్న పిల్లవాడు, 9 ఏళ్ళ పిల్లవాడు మూవీ చూస్తాను అడిగాడు, అది నెరవేర్చారు. తల్లిదండ్రులు ఒక బాధ్యత కింద మేము వెళ్ళాము, అంతే తప్పి ఇంకోటి ఏదో చేద్దాము. అల్లు అర్జున్ వస్తున్నాను కూడా తెలియదు కదా మాకు. వస్తుండు అని అంటే ఆ క్రౌడ్ ఎలా ఉంటుంది, ఆ ఫేమ్ ఎలా ఉంటుంది అని తెలియదు. మేము కూడా కొంచెం బాబుకి జాగ్రత్త చెప్పుకుంటుండే, అది లేదు కదా ఇప్పుడు. అలా అవ్వడం వల్ల ఇలా ఇన్సిడెంట్ అయింది అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.